మహాగణుడు మహోన్నతుడు ప్రేమ స్వరూపి అయిన మన దేవునికి స్తోత్రాలు. ఆత్మీయులైన మీకందరికీ నా వందనాలు. నా పేరు రమేష్ పాల్. నేను ఇక్కడే బాప్తిజం పొందాను. ఆ బాప్తిజం పొందిన రోజు నుంచే మన మినిస్ట్రీకి రావడం ప్రారంభించాను. నాది చాలా తక్కువ ఆత్మీయ స్థితి, చాలా తక్కువ వాడిని. కానీ దేవుడు అనతికాలంలోనే నన్ను ఆయన సాక్షిగా నిలుపుకున్నందుకే ఆయన స్తోత్రాలు. మాది మచిలీపట్నం అండి. మా నాన్నగారు మా తరతరాల నుంచి, మా తాతల కాలం నుంచి ఏంటంటే మా నాన్నగారి వరకు మాకు ఆయుర్వేదం చేసేవాళ్ళు, అలాగే బోధవైద్యం కూడా చేసేవాళ్ళు. భయంకరమైన హిందూ ఫ్యామిలీ. నైవేద్యాలు కట్టకుండా తినేవాళ్ళం కాదు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను కూడా చిన్నటి నుంచి మా రామాయణ భారత వాటిలన్నీ అలాంటి గ్రంథాలన్నింటినీ చాలా ఆసక్తిగా చదివేవాడిని. వాటిలో కొంచెం పర్లేదు, చాలా నాలెడ్జ్ సంపాదించుకుని అనుకునేవాడిని. అయితే ఏంటంటే చిన్ననాటి నుంచి నాకు వ్యతిరేకంగా నాకు దెబ్బ ఏంటంటే, మా నాన్నగారు నేను పుట్టినప్పుడే నాకు జాతకం చూపించారంట. దాని ప్రకారం ఏంటంటే నేను నష్ట జాతకుడిని. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ఏది జరిగినా కానీ నా మీద వేసాడు. నష్ట జాతకుడు వీడి వల్లనే నాకు ఇలా జరిగింది అనడం. అది చిన్నప్పటి నుంచి ఆ మాటలు విని నాకు ఎలా అయిపోయానంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వచ్చేసింది. అంటే ఆత్మనిర్భర భావం. కనీసం స్త్రీలతో సరే, అసలు మగాళ్ళతోనే వాళ్ళ కళ్ళలో సూటుగా చూసి మాట్లాడలేని దయనీయమైన పరిస్థితిలో ఉండేవాడిని నేను. ఎప్పుడు ఒంటరితనంగా ఉండేవాడిని, ఎప్పుడు పుస్తకాలతో గడిపేవాడిని. ఒంటరితనంగా నా ఊహలేవో నేను ఉన్నట్టుగా ఉండేవాడిని. అయితే డిగ్రీకి వచ్చాను, అయినా కానీ మా నాన్న నన్ను కొట్టడం మానలేదు, అలా తిట్టడం మానలేదు. అయితే ఒకసారి డిగ్రీ అయిపోయింది నాది. అయినా మా నాన్న తిడుతుంటే ఎప్పుడూ నాకు పౌరుషం నాకు ఒకసారి వచ్చింది. ఎంత పౌరుషవంతుడు నువ్వు, నాకు అక్కర్లేదు, నువ్వు నీ కాళ్ళ మీద సంపాదించుకో, నాకు ఎదురు తిరిగినప్పుడు నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఆయన నన్ను అనడం. నేను రోషంతో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడే హైదరాబాద్కి వచ్చాను. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ శ్రమల్లో నేను తిరిగాను. అటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం అయింది. నా గురించి మా నాన్న వాళ్ళు ఏం పట్టించుకున్నది లేదు. కానీ మా అక్క వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలిసింది. నా గురించి ఆలోచించడానికి బదులుగా నేనేదో గొప్ప జాబ్ చేసేస్తున్నాను అనుకుని, నేను వాళ్ళకి శాలరీ పంపించలేదు అనుకుని వాళ్ళు నన్ను శపించడం, తల్లిదండ్రులు వీడు మర్చిపోయాడు, వాడు శాపగ్రస్తుడు, చెప్పకుండా మాటలు, అటువంటి మాటలు విన్నాను నేను. అయితే ఒకరోజు ఏంటంటే నా రూమ్లో ఒంటరిగా ఎప్పుడులాగానే ఏడుస్తూ ఉన్నాను. అసలు ఎవరికి ఏ బాధ కలిగినా కానీ తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు బాధాకరమైన విషయం అయితే ఎక్కడ చెప్పుకుంటాం. అప్పుడు ఏంటంటే నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక బైబిల్ తీసుకెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఆసక్తి. అది కూడా ఒక పుస్తకం చదివేయాలి అన్న భావంతో తీసుకెళ్ళాను నేను. అయితే ఆ రోజు ఏడుస్తూ ఉన్నాను. అసలు జీవితం మీద విరక్తి కలిగింది. నిజంగానే సూసైడ్ చేసే ఆలోచనలోనే ఉన్నాను. బట్ ఏంటంటే ఎందుకో కలిగింది, మొట్టమొదటిగా చూపు బైబిల్ మీద పడింది. దాన్ని చదవాలని ఆసక్తి ఎందుకో కలుగుతుంది, కానీ నేను చాలాసేపు తీయలేదు. కానీ దేవుణ్ణి అది ఆ రోజు ఆయన నన్ను దర్శించిన రోజు కాబట్టి, ఆయన ప్రణాళికలు ఉన్న రోజు కాబట్టి తీశాను బైబిల్. ఎందుకో అలా కళ్ళు మూసుకుని ఏదో మధ్యలో అలా తీశాను. ఆయన నన్ను సూటిగా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను ఆదరించును. కీర్తనలో 27:10. ఆ మాట నేను చదువుతూ ఉన్నాను, మళ్ళీ చదువుతున్నాను. ఎందుకో దాన్ని పదే చదువుతున్న దగ్గర నుంచి నాలో ఒక ఆలోచన వస్తుంది. ఏంటిది, నా కన్న తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవట్లేదు, పైగా నా పరిస్థితి ఏంటి అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఈయనెవరు నన్ను ఆదరిస్తానంటున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. అరే దేవుడే నాకు తోడుగా ఉన్నాడా అని చెప్పి నాలో ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తో నేను జాబ్ కోసం గట్టిగా ట్రై చేస్తా. మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు. అట్లా ఆ వాగ్దానాన్ని నేను ఎంత నమ్మానంటే, అది వాగ్దానం కూడా నాకు అప్పుడు తెలియదు. కాకపోతే నేను ఏంటంటే ఆ మాటని నమ్మి దాన్ని ఒక పోస్టర్ మీద రాసేసుకుని రూమ్లో అతికించేసుకుని ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ప్రతిరోజు చదువుకునేవాడిని. చాలా కాన్ఫిడెంట్గా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకే భయం లేదు అనుకునేవాడిని. అలా గడుపుతూ ఉన్నాను. మంచి జాబ్కే ఇచ్చాడు దేవుడు. అయితే లోకానుసారంగా తిరుగుతున్నాను ఇంకా. ఆయన ఏంటంటే ఒకసారి నా బర్త్డే వచ్చింది. అయితే శాలరీ కాదు, అది మంత్ ఎండింగ్. అసలు చేతో చీలికి అవ్వలేదు, బట్టలు కొనుక్కోవడానికి లేవు, కనీసం సరే సినిమాకి వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవే అని ఏడుస్తూ ఉన్నాను. మళ్ళీ దానికి యేసయ్య గుర్తొచ్చాడు. వాక్యం, అది బైబిల్ కనిపిస్తుంది. మళ్ళీ యేసయ్య ఏంటి పరిస్థితి అసలు ఇట్లా, మళ్ళీ నా తల్లిదండ్రులు వాళ్ళు గుర్తు రావడం, నా చిన్నప్పటి నుంచి బాధలు, మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లాంటి మళ్ళీ దైనిక పరిస్థితులు ఏంటయ్యేదని మళ్ళీ బైబిల్ తీస్తే మళ్ళీ సూటిగానే మాట్లాడుతున్నారు దేవుడు. ఆయన మళ్ళీ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుని కృపను బట్టి ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆయన 2 వాగ్దానాలు నా జీవితంలో దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు.
అయితే అలా దేవుడిని చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, వెళ్తున్నాను. కానీ ఇంకా ఆయన గురించి, ఆయన సంఘం గురించి మొత్తం తెలియలేదు నాకు. కానీ దేవుడు ఆయన ప్రణాళికలో ఒక రోజు ఉంటుంది మనందరికీ. ఆ ప్రణాళిక ఆ రోజుని బట్టి ఒకసారి నేను ముంబై వెళ్ళాను మా అక్క వాళ్ళ దగ్గరికి. అక్కడ ఏంటంటే పెద్దకోస్ సంఘంలో ఒక ఆయన మలయాళం, ఆయన పాస్టర్ గారు వచ్చి మలయాళంలో చెప్తున్నాడు, ఇంకొక ఆయన హిందీలో తర్జుమా చేస్తున్నాడు. నాకు నిజానికి ఆ రెండు లాంగ్వేజ్లో ఏది రాదు, ఏది అర్థం కాదు. కానీ ఏంటంటే నేను అక్కడ కూర్చున్నాను. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న ఆ బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ప్రభువా మమ్మల్ని క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే నాకు అప్పుడు తెలియలేదు. కానీ తర్వాత నాలో అంత ఆసక్తి, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అందరినీ దర్శిస్తూ ఉన్నాడు ఆ కూడికలో. అయితే ఆ రోజు అక్కడ నేను ఆయన్ని చేయట్లేదు, ఏదో ఉన్నానంటే నాకేం అర్థం కావట్లేదు, అట్లా ఉన్నాను, అందరినీ చూస్తూ ఉన్నాను. ఎందుకు మరి నా స్థితి మీద ఆయన జాలిపడి ఎందుకు నన్ను తాకాడా అని నేను అనుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితం ఎంత ఆసక్తి కలిగిందంటే దేవుని మీద. నేను ఒకప్పుడు ఏంటంటే మానక ముందు నా పేరు నరేష్ అండి. అందరూ అనుకునేవాళ్ళు మా కంపెనీలో నరేష్తో ఉంటే అసలు టైమే తెలియదు, టైం పాస్. ఎందుకంటే నా ఒంటరితనం నుంచి నేను బయటపడడానికి సినిమాలు అలాంటివి ఎక్కువగా చూడటం, అలాంటివి చేయడం వల్ల ఆ నాలెడ్జ్ అవన్నీ చెప్తా, లోక సంగతులు చెప్తా వాళ్ళందరినీ చాలా ఉత్తేజపరిచేవాడిని. వాళ్ళందరూ కూడా నాతో ఉంటే సమయం తెలియదు అన్నట్లుగా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి నాకు ఒక బాగా స్నేహితుడు ఉండేవాడు మా కంపెనీలోనే. అయితే నాకు దేవుడు అట్లా ఆయన నన్ను ఆయన ప్రేమ తాగిన దగ్గర నుంచి నేను వెళ్ళిన తర్వాత నుంచి నా పరిస్థితి మారిపోయింది. నేనేంటంటే ఇంకా సినిమాలు అన్నీ మానేసి అందరికీ దేవుడి గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను ఒక కొత్త ప్రేమను కనుక్కున్నాను. దేవుడు ప్రేమ అప్పటిదాకా నాకు తెలీదు. బైబుల్లో ఆయన ప్రేమను చూసి నేను అనుకునేవాడిని, ఆయన వేస్ట్ అయిన స్త్రీని కూడా అమ్మా అని పిలవగలుగుతాడు. ఏంటి ప్రేమ, నాకేం అర్థం కావట్లేదు అనుకుని ఆయన ప్రేమల గురించి నాకు ఇంకా కొద్దిగా తెలిసే కొద్దీ ఆసక్తిగా అందరికీ చెప్తుంటే నాకు తెలియదు అట్లా సువార్త ఎలా చెప్పాలి, అప్పుడు ఎవరికి తెలియదు. చాలా వ్యతిరేకతలు వచ్చాయి. నేను చెప్పే సంగతులని ఒకప్పుడు నన్ను ప్రాణ స్నేహితుడిగా భావించిన అతను అసలు ఏంటి నీకు పిచ్చి పట్టింది, నిన్ను కాల్ చేయాలి, అసలు నిన్ను కాదు నిన్ను అక్కడ తీసుకెళ్ళి నిన్ను మార్చేసి మీ అక్కని బావని వీళ్ళని కూడా కాల్చి చంపేయాలి, అట్లా వ్యతిరేక భావం నాకు తెలియదు. అంతగా అందరూ చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నాను, చాలా అవమానాలు పడ్డాను. కానీ దేవుడి కోసం అప్పుడు హతసాక్షి అయినా పర్లేదు అన్నట్లుగా దేవుడు ఎందుకు ఆయన ఆత్మతో నింపాడు. ఆ తర్వాత ఏమైందంటే మా మేనేజర్ గారు కూడా తెలిసి ఆయన వచ్చి నన్ను ఒకసారి నాతో మాట్లాడతా, ఆయన వైపు తిప్పుకోవాలని మామూలుగా మాట్లాడుతా, మాట కలిపి అడుగుతా ఉన్నాడు అనమాట పెద్ద ఆయన. ఈ చూడు నరేష్, నువ్వు మాకు రామాయణ భాషలు అంతగా తెలియదు, నువ్వు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడివి, అలాంటి వాడివి నువ్వెందుకురా ఇప్పుడు యేసుక్రీస్తు వైపు ఎందుకు తిరిగావు అని నన్ను అడిగాడు అనమాట. ఆయనకి నేను చెప్పాను, సార్ నేను మన భారత రామాయణం చదివాను కదా, నేను గ్రహించిన సారాంశం ఏంటంటే మన దేవుళ్ళందరూ వచ్చిన దేవుళ్ళందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అంటే ఒక చెడ్డవాడిని చంపడానికి మంచివాడిని రక్షించడానికి వచ్చారు. ఇంతవరకు చెడ్డవాడిని మార్చడానికి వచ్చిన దేవుడు నేను ఇంతవరకు కనుక్కోలేదు. కానీ నేను పాపి కోసమే వచ్చాను, పాపులే నాకు కావాలన్న దేవుడు యేసుక్రీస్తు ఒకడేనండి, నేనైతే పాపులు అనే విషయం నేను కనుక్కున్నాను, కాబట్టి నాకు యేసుక్రీస్తు కావాలి అని చెప్పి ఆయనకి గట్టిగా చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా దేవుడు ఇంకా తర్వాత నుంచి ఇంకెప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన ఆసక్తి సంఘానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, అసలు ఎలా ఉంటుంది అక్కడ చూడాలని ఎక్కువ మందిరానికి వెళ్ళిపోవడం అలా చేస్తా ఉన్నా అనమాట. అయితే బాప్టిజం దగ్గరికి వచ్చేసరికి బాప్టిజం తీసుకోవాలి అనే విషయం బైబిల్లో చదివినప్పుడు ఈ బాప్టిజం అంటే చాలా మంది నాకు అపోహ ఉండేది. ఎందుకంటే అందరి వల్ల నేను ఒకప్పటి నుంచి క్రైస్తవులు కాదు, కానీ క్రైస్తవులు అన్న వాళ్ళ నుంచి నేను విన్నది ఏంటంటే బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా నిష్ఠగా ఉండాలి, అవన్నీ సిగరెట్లు తాగకూడదు, సినిమాలు చూడకూడదు, ఎట్లా మాట్లాడకూడదు, మనలాంటి వాళ్ళకి యవనస్తులకి అది కుదరదు అని. కానీ దేవుడు ఆయన ఆలోచన ద్వారా ఆలోచనలు నాలో చూపించేస్తా ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు ఆయన ప్రేమ చూసి ఎప్పుడు అనుకున్నాడు కదా దేవుడు నన్ను ప్రేమించాడు, అబ్బా అసలు దేవుడు తలంపులు నేమంటే ఎంత గొప్ప విషయం, అసలు దేవుడు తప్ప నన్ను ప్రేమించాడు ఎవరూ లేరు. నిజంగా అండి, యథార్థంగా ఒక మాట ఏంటంటే ఆయన ప్రేమ తెలుసుకునేంత వరకు నేను చూసే ప్రేమలే కాదు, అది తల్లిదండ్రుల ప్రేమ అయినా కానీ, ప్రేమికుల ప్రేమ అయినా, స్నేహితుల ప్రేమ అయినా, ఏ ప్రేమ అయినా ఆయన ప్రేమ ముందు ఏది పనికిరావు. అంతగా ప్రేమిస్తాను అనుకునేవాడు నేను. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, నా కుమారుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నిన్ను తప్ప ఎవరిని ప్రేమించగలనంటే, మరి ఎందుకు బాప్తిజం తీసుకోవడానికి, ఎందుకు నాకు దగ్గర అవ్వడానికి, నా దత్తపుత్రాత్మ పొందుకోవడానికి నువ్వు ఎందుకు దూరంగా పోతున్నావు అన్నప్పుడు నాకు సమాధానం లేదు. ఇంకా ఆసక్తి కలిగింది బాప్తిజం తీసుకోవాలని. నేను ఒక సంఘానికి వెళ్ళాను, అక్కడ బాప్తిజం ఏమన్నారు, ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూటీ కావాలంట, కొన్ని 6 నెలలు అలా సహవాసం చేస్తేనే ఇస్తా ఉన్నారు. కానీ ప్రభువా తీసుకోవాలి, ఎక్కడైనా సరే నువ్వు చూపించు ప్రభువా, తొందరగా నీ వాడిని అయిపోవాలి, నేను క్రీస్తు వాడిని అయిపోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన కృపను బట్టి ఇక్కడ మా అక్క వాటికి వచ్చాను. అదే రోజు హోసన్న మినిస్టర్స్ హోసన్న బ్రదర్ గారు అక్కడికి వచ్చారు. నేను అన్నని అడిగాను ఆసక్తితో, అన్న నేను ఇలా దేవుడిని తెలుసుకున్నాను,
మారు మనసు పొందుకున్నాను, కానీ బాప్తిజం తీసుకోవాలి, దేవుడు నన్ను బాగా ప్రేరేపిస్తున్నాడన్నా, బాప్తిజం తీసుకోవాలి, మీ సంఘంలో ఏమన్నా ఇస్తారన్నా, మీరు కూడా లేకపోతే ఇలాగే నన్ను అప్పుడు అలా అన్నారు, అలా ఏమన్నా అంటారంటే ఆయన చెప్పాడు, లేదమ్మా, క్రీస్తు నామములో ఆయన్ని నమ్మి మారు మనసు పొందుకున్న వారికి ఎవరికైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మేము బాప్తిజం ఇస్తామన్నారు. ఆదివారం ఈ ఫస్ట్ ఆదివారంలో బాప్తిజమాలు ఉన్నాయి, మీరు అప్పుడు కనుక సిద్ధపడిస్తే తప్పకుండా ఇస్తానన్నారు. సరేనన్నా అని చెప్పి నేను వస్తానన్నాను. వచ్చాను, బాప్తిజం తీసుకున్నాను. ఆ రోజు నుంచే నేను మందిరానికి రావడం కూడా అలవాటు చేసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత అది 6వ నెలలో జరిగింది, 11వ సంవత్సరం 6వ నెలలో. ఆ తర్వాత 11 దేవుడు నాకేంటంటే అంకెలు తొందరగా గుర్తుండవు, నాకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి అన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో నింపాడు. ఆ తర్వాత నుంచి ఆత్మదేవుడు వలన అనేక విషయాలు ఆయనే బోధించడం, ఆయన వాగ్దానాలని, అది వాగ్దానం అండి. చాలా మంది అక్కడే ఆగిపోతారు బాప్తిజం. నేను యవనస్తులకి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత చాలా గోజాడే వాళ్ళు వచ్చి అందరినీ, అన్న ఇంకా మనకు తెలియని ఆత్మీయ లోతు చాలా ఉందన్న, చాలా ఉంది, మీరు ప్రార్థన చేయండి అన్న, అది ఆయన వాగ్దానం అన్న. ఆయన చెప్తున్నాడు అంత్య జనులపైన అందరిపైన అందరూ కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడన్న. ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతే ఎందుకన్నా మనకి ఈ క్రైస్తవ జీవితం అన్న చాలా మంది చెప్పేవాళ్ళు, గోజాడేవాడిని. కానీ మరి అది ఆయన చిత్తం ఉండాలేమో బహుశా. కానీ ఒకటండి, పౌలు గారు చెప్తున్నాడు, ఆసక్తితో అపేక్షించాలి. తండ్రి కూడా మీరు ఎడదగ్గర ప్రార్థన చేయండి అన్నాడు. అలా ప్రార్థన చేయాలని నాకు ఏంటంటే తల్లిదండ్రులు ఆదరణ కోల్పోయాను కదా, నాకు అందుకే ఇంత పెద్ద సంఘాన్ని, ఇంత పెద్ద తల్లిదండ్రుల నుంచి దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమలో ఇంకా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఈ సంఘం గురించి నాకు గొప్ప భారాన్ని పెట్టాడు. అందరూ ఇందులో ఉన్నారు, మారు మనసు పొందుకున్నారు, కానీ ఇంకా బాప్తిజం దాకా రాలేదు, ఆ మెట్టు రాలేదు. బాప్తిజం పొందుకున్నారు, ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం దాకా రాలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినా కానీ భాషలు మాట్లాడే దగ్గర ఆగిపోయారు. ఇంకా వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు చెప్తాం. ఇవన్నీ అందరూ ఫలించాలని ఆయన కొంచెం భారాన్ని పెట్టాడు. ఆ భారాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏంటంటే నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మా నాన్నగారి వరకు కూడా వాళ్ళు చేసిన ఆ విగ్రహారాధన, నేను ఇప్పుడు సత్య దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి అండి, ఒక మాట సత్యంగా చెప్తున్నాను యథార్థంగా, నేను ఒకప్పుడు సాగిలపడిన విగ్రహాలన్నీ కూడా అవి పైనుంచి తోసివేయబడిన అపవిత్రాత్మలు, అవి అన్ని దేవుళ్ళు కాదు. యథార్థంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి సత్యదేవుడు. కాబట్టి వాటి నుంచి బయటపడాలి, ఆ శాపం నుంచి నా తల్లిదండ్రులు బయటపడేలాగా నాకు దేవుడు ఇచ్చిన పేరు కూడా ఇనోష్ అనే పేరు కూడా అందుకే ఆయన ఏంటంటే ఇప్పటి వరకు నీ జనుల్లో, నీ సంతానంలో, నీ వంశంలో నా నామంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరూ లేరు. బైబిల్లో మనకి ఎనోష్ అనే పేరు అక్కడే ఆదికాండంలో కనిపిస్తుంది. ఎనోష్ అతను పుట్టిన దగ్గర నుంచి యెహోవా నామంలో ప్రార్థన చేయడం ఆరంభమైంది. అలాగే నా యొక్క వంశంలో నా ద్వారా దేవుడు ఆయన నామాన్ని గణపరుచుకోవాలని, ఆ సంతతినంతా ఆయన సంతతిగా చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి దయచేసి అలాగే ఆయన వాగ్దానం చేసినట్టు ప్రభు అయినందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి అండి నాకొక్కడనే నేను పరలోకానికి వెళ్ళినా నాకేం సంతోషం ఉంటుంది, నా తల్లిదండ్రులు నరకంలో పడుతుంటే. కాబట్టి నేను భారంతో ఆయన వాగ్దానాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నాను. మీరు దయచేసి ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఏంటంటే యవనస్తులు ఆసక్తితో ఉండండి. దేవుడు ఆసక్తిని చూస్తాడు, మనం చేసే గొప్ప కార్యాలు కాదు, కానీ మనలో ఉన్న ఆసక్తిని చూసే ప్రభు మనకి మేలు చేస్తాడు. దేవుడి నుంచి మనం మేలు పొందుకోవడానికి చాలా మంది చేసినట్టు స్పాన్సర్లు ఇవేవి కాదండి, ఆయన కృపే. నేనేమై ఉన్నానో అది ఆయన కృపే. పౌలు గారు చెప్తాడు, మనం అందరం చెప్పే మాట కూడా అది. కాబట్టి కృప మీద ఆధారపడండి. ఫస్ట్ ఆత్మీయంగా నేను గమనించింది ఏంటంటే, ఆత్మీయంగా లోతుకి వెళ్ళాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా ఫస్ట్ క్రీస్తుతో సన్నిహిత సంబంధం కావాలి. రెండు సత్తువు కలిగిన సంఘంలో ఉండాలి. నీకు ఆత్మ గురించి ప్రబోధించే సంఘం ఉండాలి. నిన్ను ఆత్మీయంగా ఆత్మ పొందుకున్న తర్వాత నడిపించే సంఘంలో ఉంటేనే నువ్వు ఇంకా ఆత్మీయంగా లోతుకి వెళ్ళగలవు. కాబట్టి మీరేంటంటే ఫస్ట్ క్రీస్తుతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆయన ఆసక్తి అడగండి, అయ్యా సత్తువు కలిగిన సంఘంలో పెట్టు. చాలా మంది మనం వాక్యం ప్రకటించేటప్పుడు నేను చూశాను, తర్వాత దేవుడి కృపను బట్టి ఆయన సువార్త చెప్తుంటే ఆటంకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అన్ని జనుల నుంచి కాదు. వాళ్ళు ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత వాళ్ళు లోపడిపోతున్నారు. కానీ క్రైస్తవులు అని కొన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు అసలు నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. అసలు ఆయన ఆత్మనే, ఆయన చేసిన వాగ్దానం చేసిన ఆత్మనే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి యవనస్తులందరూ కూడా మీరందరూ బలంగా దేవుళ్ళలో వాడబడాలి. ఆయన సైనికుల్లాగా మనం అందరం పోరాడాలి. పౌలు గారు చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడి నా విశ్వాసం కాపాడుకుంటుని ఇకపై నాకు నీతి కిరీటం ఉంది అని ధైర్యంగా మనం చెప్పగలిగేలాగా ఆయన కృపలో ఆధారపడదాం. కృప నుంచి కృపకి అన్న చెప్పినట్లుగా మనం దాంట్లో వృద్ధి చెందుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రభు దీవించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. బలమైన సాక్ష్యం సహవాసంలో కలుగుతున్నట్లుగా